మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్నాధిపతి వల్ల ఏ గ్రహం బలం కలిగి ఉంది, ఆ గ్రహం యోగాన్ని ఇస్తుంది. ఎలా యోగాన్ని ఇస్తుంది, ఎలా చూడాలి, ఇది చాలా వీడియోలు చేసి పెట్టి ఉన్నాను. లగ్నాధిపతి మీద ఎందుకు లగ్నాధిపతిని చూడాలి, లగ్నాధిపతి వల్ల ఎందుకు గ్రహాలు బలం కలిగి ఉంటాయి తెలుసుకుందాం. ఫస్ట్ జాతక చక్రానికి ఎవరి జాతక చక్రమైనా లగ్నాధిపతి ముఖ్యమండి. లగ్నాధిపతి వల్లే అన్నీ సాధిస్తాం. ఎందుకంటే మన బాడీలో మన హెడ్ ఎట్లాంటిదో జన్మజాతక చక్రంలో లగ్నం అంతా ఇంపార్టెంట్. అందుకే లగ్నం మీద శుభగ్రహ దృష్టి ఉన్న జాతకాలు, లగ్నాధిపతి మీద శుభగ్రహం ఉన్న జాతకాలు చాలా యోగం కలిగి ఉంటాయి. మరి యోగం అంటే లగ్నం మీద కానీ లగ్నాధిపతి మీద కానీ శుభగ్రహ నైసర్గిక శుభగ్రహాల దృష్టి ఉంటే వారు చాలా జ్ఞానవంతులు, మంచి నడవడిక కలవారు అవుతారు. ఇంకా లగ్నాధిపతి వల్ల ఏ గ్రహం బలం కలిగి ఉందని ఎలా తెలుస్తుంది? మనకి గ్రహాలు 7 అండి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, రాహుకేతువులను కలిపి 9 గ్రహాలుగా చెప్పబడతాయి. అయితే రాహుకేతువులకి స్థానం లేదు. వాళ్ళు ఏ రాశిలో ఏ భావంలో ఉంటారో ఆ రాశ్యాధిపతిని అనుసరించే వాళ్ళు ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని 7 గ్రహాలే. ఎవరికైనా లగ్నాధిపతి బలం ఉందా అని తెలుసుకోవడానికి ఫస్ట్ లగ్నకారకుడు రవిగ్రహం చూడండి. రవిగ్రహం జాతకాల్లో పాప గ్రహ సంబంధం లేకుండా ఉంటే వీళ్ళ పనులన్నీ చాలా ఫాస్ట్గా జీవితంలో 22 సంవత్సరాల నుంచే మొదలవుతాయి. ఓకే, రవి. అట్లాగే 6, 8, 12 స్థానాల్లో లేకుండా ఉండాలి. మరి ఉంటే అండి అది రవిగ్రహానికి స్వక్షేత్రం అవ్వాలి. ఇంకా జన్మజాతక చక్రంలో మీ లగ్నాధిపతి మేషం నుండి మీనం వరకు మీరు 12 లగ్నాల్లో ఏదో ఒక లగ్నంలో జన్మించి ఉంటారు. మీ లగ్నాధిపతి 12 భావాలలో ఏ భావంలో ఉన్నారు స్థితి, లగ్నంలో ఉంటే లగ్న భావమే, 2లో ఉంటే ద్వితీయ భావం, తృతీయంలో ఉంటే తృతీయ భావంలో లగ్నాధిపతి ఉన్నారన్నారు. ఆ రాశి చూస్తాం. మిత్రరాశ, స్వరాశ, ఉచ్చరాశ. ఇక్కడికి ఇది. నెక్స్ట్ ప్రతి భావానికి కారకుడు ఉంటాడు. లగ్నానికి రవిగ్రహం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. 2, 5, 9, 11 భావాలకి గురుగ్రహం కారకుడు. తృతీయ షష్టాలకి కుజుడు కారకుడు. చతుర్థానికి చంద్రుడు కారకుడు. నెక్స్ట్ సప్తమానికి శుక్రగ్రహం కారకుడు. అష్టమ వ్యయాలకి శని భగవానుడు కారకుడు. దశమానికి బుధ గ్రహం కారకుడు. అంటే ఇప్పుడు రాసులు 12 భావాలు ఏ రాసులైనప్పటికీ భావానికి కారకత్వం ఒక్కొక్క గ్రహానికి ఇచ్చారు. అంటే లగ్నం రవిగ్రహం అండర్లో ఉంటుంది అట్లా అన్నమాట. గురుగ్రహం అండర్లో ఉండే భావాలేంటి? 2, 5, 9, 11 అంటే డిపార్ట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు, కారకుడు అంటారు. అంటే రాశి ఏదైనా రాశ్యాధిపతి ఎవరైనా సరే ఆ భావానికి బలం చేకూరాలంటే కారకుడు కూడా బాగుండాలి. ఇది చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను.
ఇప్పుడు లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నారు, లగ్న అధిపతి ఏ భావంలో ఉన్నారు, ఆ భావకారకుడికి సింపుల్గా 1, 5, 9 ఆధిపత్యం రావాలి, లేదా 4, 7, 10 ఆధిపత్యం రావాలి. వస్తే గొప్ప జాతకం. ఒకవేళ ఆధిపత్యం రానప్పుడు రవిగ్రహం బలంగా ఉండాలి, ఉంటే లగ్న బలం ఉంది. ఇప్పుడు ఒక్క రవిచంద్రులకే ఒకే ఆధిపత్యం కాబట్టి, అంటే సింహలగ్నం అయ్యింది. అంటే రవి ఆయన అయ్యారు, రవే కారకుడు అయ్యారు. అప్పుడు ఆయన ఏ భావంలో ఉన్నారు, అప్పుడు 3, 6, 8, 12 భావంలో ఉన్నప్పుడు శని భగవానుడు కారకుడు అవుతాడు. అప్పుడు ఆ జన్మజాతక చక్రానికి శని భగవానుడికి శుభాధిపత్యం రావాలి. ఓకే, శుభాధిపత్యం రాకపోతే ఆ శని భగవానుడు ఏ భావాన్ని చూస్తూ ఉన్నారో ఆ భావంలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు మీకు యోగాన్ని అందిస్తాయి. ఇది అట్లాగే ప్రతి లగ్నానికి లగ్నాధిపతి ఉంటారు, ఆయన ఏ భావంలో ఉన్నారు. అందుకే లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నారో ఆ భావకారకుడికి శుభత్వం రావాలి జన్మజాతక చక్రంలో. వచ్చినప్పుడు అన్ని పనులు కూడా ఫాస్ట్గా వీళ్ళ జీవితంలో జరిగిపోతాయి. ఆ రాస్యాధిపతులు కూడా యోగాన్ని ఇస్తారు. అట్లాగే ఆ భావకారకుడు ఎవరిని చూస్తున్నారో వాళ్ళు యోగం కలిగి ఉంటారు, ఆ భావం యోగం కలిగి ఉంటుంది. జీవితంలో చాలా అన్ని కొన్ని లేటుగా అవుతుంటాయి అందరికీ, అంటే లగ్నాధిపతి వీక్గా ఉన్నాడని అర్థం. అందుకే ప్రతి వీడియోలో చెప్పుకున్నానండి, రవిగ్రహం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అన్ని గ్రహాలు చూస్తాం, భావాలు చూసేస్తాం, దశలు చూసేస్తాం, అన్ని చూసేస్తూ ఉంటాం. ప్రజెంట్ దశానాథుడు యోగిస్తున్నాడా లేదా అన్నది ప్రతి ఒక్కరూ చూసుకుని ఆ దశానాథుడు అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎవరి జన్మజాతక చక్రంలోనైనా రవి చాలా ఇంపార్టెంట్. మిగతా గ్రహాలు కన్నా రవి గ్రహం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక పని చేయాలంటే అది మనమే స్వయంగా చేయాలి. ప్రతిదీ, చదువైనా, విద్య అయినా, ఉద్యోగమైనా, ఏదైనా సరే ఆ వ్యక్తి ఆలోచనతో కూడి చెయ్యాలి అన్నప్పుడు మనమే. కాబట్టి జాతక చక్రంలో హెడ్ లగ్నం, మన శరీరంలో మన హెడ్ ఎంత ఇంపార్టెంటో లగ్నాధిపతి కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడు లగ్నాధిపతి ఇంపార్టెంట్ మొత్తం రవిగ్రహం చేతిలో ఉంటుంది. మళ్ళీ రవి కారకుడు కాబట్టి ఈయన సౌరమండలానికే రాజు రవిగ్రహం. అందుకే చాలా ప్రతి వీడియోలో చెప్పుకున్నానండి, ఆదివారం నియమాలు ఉండడం, సూర్య ఆరాధన చేయడం, పిల్లలకి చిన్నప్పటి నుంచే సూర్య నమస్కారం నేర్పించడం, సూర్యునికి జలం అర్పించడం రోజు. ఇదైతే పూర్వకాలం ప్రతి ఒక్కరూ చేసేవారండి. కనీసం బ్రష్ చేసి, ఇంత తెలియని వాళ్ళు కూడా తూర్పు తిరిగి సూర్యుడికి దండం పెట్టే పని మొదలు పెట్టేవారు. అంటే మనం సూర్య గమనాన్ని అనుసరించే ప్రతి పని చేస్తాం. ఇప్పుడు టైం ఎంత, ఏంటి, సూర్యోదయం, సూర్యాస్తమయం బట్టి హోరలు స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనది పంచాంగం కూడా ఫస్ట్ రాసేది సూర్యోదయం, సూర్యాస్తమయం. నెక్స్ట్ ప్రజెంట్ రవిగ్రహం ఏ రాశిలో ఉన్నారు, సూర్య రాశి గోచారం, చంద్ర రాశి, చంద్ర నక్షత్రం. ఆ రోజు తిదివార నక్షత్ర ఫలితాల్లో ఇవన్నీ చూసేవి కూడా సూర్యచంద్రులనే చూస్తారు.
సూర్యోదయం సూర్యాస్తమయమే చూస్తాం ప్రతి పనికి. అందుకని లగ్నకారకుడు రవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే రవిగ్రహ ఆరాధన సంపూర్ణంగా చేస్తారో, ఒకవేళ లగ్నాధిపతి బలం లేకుండా ఉంటే ఆటోమేటిక్గా దేన్నైనా జయించవచ్చు. అట్లాగే రవి ఆత్మకారకుడు, ఆత్మస్థైర్యానికి కారకుడు. అందుచేత మీ లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నాడు చూడండి. ఆ భావకారకుడికి శుభస్థానాధిపత్యం వస్తే ఇది ఇంకా సూపర్ జాతకం. ఒకవేళ రాలేదు అన్నప్పుడు రవిగ్రహం బాగున్నారా మీ జాతకంలో? 2 లేదు, ఆ భావకారకుడు లగ్నాధిపతి బలం కలిగి లేనప్పుడు అది ఏ భావమైనా, అష్టమైనా షష్టమైనా వ్యయ స్థానమైనా, ఆ భావకారకుడు ఏదైనా గ్రహాలని చూస్తున్నట్లయితే ఆ గ్రహ దశలలో లగ్న బలం కలిగి ఉంటుంది. ఇది అందుచేత లగ్నాధిపతి వల్ల ఏ గ్రహం బలం కలిగి ఉన్నది అనేది చెప్పడం ఇదే. ఏ గ్రహం యోగాన్ని ఇస్తుంది అన్నది కూడా ఇదే. అందుచేత ప్రతి ఒక్కరూ జరిగే దశానాథుడికి పూజలు చేస్తూ ఉంటాం. దేవత ప్రత్యుత దేవతలకి జపదాన హోమాలు అన్నీ చేస్తారు. రవిని మర్చిపోతారు. ఎందుకంటే దశతో పాటు లగ్నాధిపతిని ఎప్పుడూ టచ్ చేస్తూ ఉండాలి మనం. మీ లగ్నాధిపతికి ఏ వారం అయిందో ఆ వారం రోజు, లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నారో ఆ భావకారకుడికి శుభాధిపత్యం వస్తే జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు వీడియో. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.